ఈ 30 క్వింటాలకి మొట్టమొదటి విత్తనం ఎంపిక అనేది మనం ఇంపార్టెంట్ కాబట్టి అందులో నేను ఈ సంవత్సరం చాలా చోట్ల తిరిగాను. మన ఆంధ్ర, తెలంగాణలో అన్ని కంపెనీలకు సంబంధించి మన రైతులు ఉన్నారు, తిరుగుతూ ఉన్నాను. వాళ్ళు అప్డేట్ ఇస్తున్నారు, వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే, వాళ్ళు ఎంచుకున్న రకాలు చాలా వరకు 15, 20 అండి. బట్ నేను లాస్ట్ ఇయర్ చెప్పిన కొన్ని వెరైటీలు ఒక 25-30 క్వింటాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం అది లాంగ్ డ్యూరేషన్. ఇప్పుడు షార్ట్ డ్యూరేషన్‌లోనే నల్లతామర వచ్చేలోపే 30 క్వింటాలు పండాలి. ఇటువంటి విత్తనం కోసం మనం తిరుగుతున్న సందర్భంలో ఫస్ట్ మీకు నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. అదే మనకి మృదా క్రాప్ సైన్స్ నుంచి భైరవ B9. ఇది చాలా ఎర్లీ క్రాప్ అండి. 45-60 డేస్కే మనకి మొదటి కాపు వస్తుంది. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే ఒక 5 గంటల వరకు వస్తుందండి. దీన్ని 8 గంటలకి ఎలా తీసుకెళ్లాలనేది నేను ఆ రోజు చెప్తాను. ఎందుకంటే ఇదంతా అయిపోయిన తర్వాత చెప్తాను. మీకు ఇప్పుడు అర్థం కాదు. సో ఇది ఎర్లీ క్రాప్, చాలా ఎర్లీ క్రాపు. మొదటి కాపు 5 గంటలు వస్తాయి, సెకండ్ ఒక 10-12 గంటలు వస్తుంది. ఇక థర్డ్ అంటే తామర పురుగు వచ్చే లోపు మూడో కాపు కూడా సెట్ అయిపోతుంది. ఈ 3 కాపులు ఏదైతే ఉన్నాయో చాలా చిక్కగా ఉంటాయి, దగ్గర కాపు. ఇది మనకి 3 పదులు 30 వెళ్ళిపోవచ్చు, 35 కూడా రావచ్చు. అందుకని విత్తన ఎంపికలు మీరు మొట్టమొదటి చాయిస్ మొదటి చాయిస్ భైరవ B9కి ప్లాన్ చేసుకోండి. మీకు చుట్టుపక్కల ఏదన్నా మీకు ఇటువంటి వెరైటీలు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి.